Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ వింటర్ అయితే వచ్చేసింది కదా, మేము మోస్ట్ ఆఫ్ ద డేస్ వర్క్ అని అదని ఇంట్లోనే ఉండిపోయాం అనమాట. ఈ వీకెండ్ అయితే తప్పకుండా బయటికి వెళ్ళాలి అండ్ సాషాతో కొన్ని యాక్టివిటీస్ చేయించాలని డిసైడ్ అయిపోయాము. సో పొద్దున్నే స్నో పడుతుంది, చాలా చాలా స్నో ఎక్కువ ఉంది. అయినా కూడా సాషాన్ని తీసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. స్నో యాక్టివిటీస్ చేయించాలని అనుకున్నాము. అండ్ సాషా కూడా ఎక్సైటెడ్ ఉంది, అది పట్టుకొని కూర్చుంటుంది అనమాట స్లైడ్ చేయాలని చెప్పి. అండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో కలిసి చేస్తుందని చెప్పి ఇలాగ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ గ్యాస్ స్టేషన్కి వచ్చి గ్యాస్ అయితే ఫిల్ చేసుకుంటున్నాం అనమాట ముందుగా. మళ్ళీ నైట్ అయిపోతుంది కదా, యాక్టివిటీస్ అవి కంప్లీట్ అయ్యే వరకు అని. ఇంకా మేమైతే హిల్ లాగా ఉంటుంది ఒక పార్క్లో, మరీ పెద్ద కొండ అని చెప్పాను కానీ మినిమల్ సైజ్లోనే ఉంటుంది, చిన్న కొండలాగా. సో దాని నుంచి స్లైడ్ చేయొచ్చు అనమాట మనము. ఇక్కడ అన్నీ కొంచెం వాటర్ ఉన్నట్టున్నాయి, చూసారా, పెద్ద పెద్ద చెట్లు అండ్ ఆ స్నో అంతా. అండ్ వీళ్ళకి ఇక్కడ పార్క్లు అవి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది. అందుకే ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ కిడ్స్ని అండ్ వేరే ఫ్రెండ్స్ వాళ్ళని తీసుకొని పార్క్ అయితే బయలుదేరిపోయాం. రోడ్ మీద చాలామంది వాకింగ్ చేస్తున్నారు ఈ వెదర్లో. నేనైతే అస్సలు సాహసం కూడా చేయను బయటికి వెళ్ళడానికి, తప్పదు కాబట్టి బయటికి వెళ్తాను తప్ప అంత ఇష్టంతో అయితే బయటికి వెళ్ళను, అలాగ అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడి వాళ్ళు రెగ్యులర్గా వాకింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. నేను రోజు చూస్తాను చాలామంది ఆఫ్టర్నూన్ కొంచెం ఎండగా ఉంటుంది కదా, ఆ టైంలో వాకింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ ఈ యాక్టివిటీస్ కూడా ఇలాగా ఇంట్లో ఊరికే ఉండకుండా యాక్టివ్గా ఉండడానికే. సో ఫిజికల్ ఫిట్నెస్కి చాలా ప్రియారిటీ ఇస్తారు అందరూ. ఫైనల్గా మనమైతే లొకేషన్కి వచ్చేసాము. ఇక్కడ వీళ్ళు తీసుకెళ్ళేవి ఈ స్నో రేసర్ లాంటివి అనమాట. అండ్ కొంతమంది ట్యూబ్స్లో చేస్తారు, చిన్నపిల్లలకేమో స్లెడ్స్ అవి ఉంటాయి. మనం సైజుని బట్టి బూస్టర్ స్లెడ్ ఆర్ చిన్నపిల్లల స్లెడ్ అవి ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ చూసారా, సాషా ఇంకా నాన్న కలిసి పైకి వెళ్ళిపోతున్నారు అనమాట. అలా పైకి ఎక్కి కిందికి స్లైడ్ చేయడమే, అందులో కూర్చోబెట్టి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బాగానే నడుస్తుంది. ముందుగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా వీళ్ళకి. చాలా చల్లగా ఉంది కానీ దానికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పాలి. అందుకని ఇంకా మంచులో జారడానికి సిద్ధమైపోయింది. మొత్తం అంతా ఎటు చూసినా స్నో ఉంది, చూసారా. చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళు ఇలాగ వచ్చేసారు. పిల్లల్లో ఆ ఎక్సైట్మెంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో చూసారా. సాషా చలి పెడుతుంటే అలా రాయిలా నించుండిపోయింది, కానీ మళ్ళీ పైకి వెళ్తానే అంటుందన్నమాట. ఇంకా వాళ్ళ నాన్న కష్టపడుతున్నారు, వాళ్ళకి జారడం ఫన్నే కానీ మనం ఇలాగ పైకి కిందికి తీసుకుని వెళ్ళడం అన్నది ఛాలెంజింగ్. ఇంకా మా వాళ్ళు వచ్చేస్తున్నారు. ఓహోహో, కాస్త స్లైడ్ పెద్దగా ఉండడము అటు ఇటు టర్న్ అవుట్ అయిపోయింది అనమాట. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ వన్. అండ్ సాజన్ చూసారా, ఎలాంటి చలనం లేదు, ఇంకా మోర్ కావాలన్నట్టు అట్లే కూర్చుంది, అసలు లేవనని కూర్చుని పోయింది అనమాట. షీ రియలీ ఎంజాయ్డ్ అండ్ షీ లైక్డ్ ఇట్. సాషా అసలు ఎలా రియాక్ట్ అవుతుందో, చలికి వణికిపోతుంది అనుకున్నాను. లాస్ట్ టైం అయితే చలికి కాస్త ఇబ్బంది పడింది అనమాట. ఇప్పుడు చూడండి, అసలు అందులో కూర్చుంది, ఇంకా లేవనంటుంది. అండ్ మళ్ళీ మళ్ళీ కావాలి అన్నట్టుగా చూస్తుంది అనమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి బుడ్డోడు ఎలాగ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఒక్కడే చేస్తానని చెప్పాడనమాట. కయాంజ్కి చాలా చాలా నచ్చింది. అండ్ అసలు భయం లేకుండా ఒక్కడే చేసేస్తున్నాడు రైడ్స్ అన్నీ. ఇక్కడ కిడ్స్ అందరూ అంతే, చాలా ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు. మనం సాషా లాంటి చిన్నపిల్లలకి కష్టం కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ చేయొచ్చు, అంటే అప్ టు ఏజ్ అయినా పేరెంట్స్ సపోర్ట్ చేయొచ్చు. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు డూ ఇట్ ఇండిపెండెంట్లీ, దెన్ ఇంకా అది వాళ్ళ ఇష్టం కదా. చూడండి, ఇక్కడ ఇతను వాళ్ళ పాపని మీద కూర్చోబెట్టుకొని స్లైడ్ చేస్తున్నారు. అండ్ స్లైడ్ చేయడానికి ఆ స్లైడ్స్ కూడా
డిఫరెంట్ ఉన్నాయన్నమాట, రౌండ్గా అలాగా. ఇప్పుడు అతను చేసింది రౌండ్గా ఉంది, సో దట్ ఈజీగా జారడానికి. ఇక్కడ కయాంచ్ బాబు వచ్చేసాడు. అండ్ అగైన్ మా వాళ్ళు రావడానికి సిద్ధమయ్యారు. ఈసారి దూసుకొచ్చేస్తున్నారు, చాలా ముందుకైతే వెళ్ళిపోయారు. యా, ఐ థింక్ ఇట్స్ రియలీ ఫన్ ఫర్ సాషా. చూడండి ఇంకా వచ్చే వాళ్ళని ఎలా గమనిస్తుందో. నేను ఇంత ఎంజాయ్ చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అలాగా 1 or 2 రైడ్స్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే అనుకున్నాను. ఇంకా దానికి పైకి ఎక్కలేకపోతుంది. ఎత్తుకోమని అడిగింది వాళ్ళ నాన్నని, ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. బాబాయ్ తను ఎవరో సూపర్ ఫాస్ట్గా వస్తున్నాడు. ఇంకా వీళ్ళందరూ ఎవ్రీ ఇయర్ ప్రాక్టీస్ ఉంటుంది కదా, అలాగా సూపర్ ఫాస్ట్గా చేస్తున్నారు. అండ్ ఈ రేసర్ లాంటివి కిడ్స్ చూడండి, వాళ్ళు స్పీడ్గా వచ్చేస్తున్నారు. ఇక్కడ మా వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి చేశారనమాట. స్పీడ్గా దూసుకొచ్చేసింది. ఇప్పుడు పెద్దోళ్ళు ఆ స్లైడ్కి పర్ఫెక్ట్ కాబట్టి చాలా ఫాస్ట్గా వచ్చేసింది. అండ్ సాషాకి వచ్చినప్పుడు కొంచెం పిల్లలకి ఏంటంటే స్నో ఫేస్ మీద పడడం ఇబ్బందిగా అనిపిస్తుంది, బట్ అదర్వైజ్ షీ డిడ్ ఎంజాయ్. అది అసలు ఇబ్బంది పడ్డట్టు అయితే నాకు అనిపించలేదు. హియర్ కమ్స్ మై రైడ్ విత్ సాషా. నాకు చాలా నచ్చింది, అస్సలు ఇబ్బంది అనిపించలేదు అనమాట. ఆ పైకి ఎక్కడం మాత్రమే కొంచెం కష్టం, కానీ ఇలాగా కిందికి స్లైడ్ చేసినప్పుడు చాలా ఫన్గా అనిపిస్తుంది. అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీవన్ షుడ్ ట్రై దిస్. అండ్ కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ పైన చూసారా, పిల్లలందరూ స్నోమెన్ అవి చేసుకొని పెట్టుకున్నారు. ఇక్కడంతా వీళ్ళు పైలప్ చేస్తారు అనుకుంటా స్నోని, సో దట్ ఇలాగా స్లైడ్ చేయడానికి ఉంటుంది కదా. ఇది చాలా పెద్ద పార్క్. నేను సాషా మరొకసారి సిద్ధమైపోయాము. మా హస్బెండ్ పైనుంచి మాకు హెల్ప్ చేశారనమాట. మాది పట్టాలు తప్పడానికి వెళ్తుంది, బట్ స్టిల్ వీఆర్ గుడ్, వీఆర్ మేనేజింగ్ వెల్. నేను సాషాని గట్టిగా పట్టుకున్నాను, పడిపోతుందేమో అని చెప్పి. సైడ్స్కి బ్యారియర్స్కి తగులుతున్నాము, స్టిల్ వీ మేనేజ్డ్ టు గో అంటిల్ ద ఎండ్. అండ్ ఇక్కడ చూడండి, మళ్ళీ వెళ్దాం అంటుంది. అసలు అందులోంచి లేవడానికి అయితే సిద్ధంగా లేదు. మళ్ళీ ఇంకొక రైడ్కి వచ్చేసాం పైకి. ఇంకా మా రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఫైనల్గా చల్ల వచ్చేస్తుంది అనమాట, అంటే డార్క్ అయిపోతుంది, దానివల్ల కోల్డ్గా కూడా అనిపించింది. ఇలాంటి వింటర్ వండర్లాండ్ స్లైడింగ్ ఎంత బాగుందో కదా. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.